నమస్తే అండి, నా పేరు మమత. నేను కొత్త ఆధార్ తీసుకోవడానికి వచ్చిన. నేను ఆల్రెడీ ఆధార్ కోసం అప్లై చేస్తే దాంట్లో మిస్టేక్ అయింది. ఇక్కడ ఆల్రెడీ ఒక లేడీ చేశారు మీ సేవలో. మా బాబుది తీపిస్తే బాబు డీటెయిల్స్ మొత్తం నా ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను పెట్టాను. ఆమె ఏం చేసిందంటే టిక్ ఫాదర్ డీటెయిల్స్ అని టిక్ చేశారు. ఆ చిన్న మిస్టేక్ వల్ల 6 months అయిందండి నాకు ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి. సో నేను దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకుందాం అని వస్తే ఇవాళ ఇక్కడ ఇంత లైన్ ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చిన. 7 o'clock వస్తే ఆల్రెడీ 10 members లైన్ లో ఉన్నారు. ఇప్పుడు రావట్లేదంట సార్. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వర్క్ చేసుకునే వాళ్ళం, పనికి వెళ్లే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? రోజు లీవ్లు పెట్టాలంటే మాకు అక్కడ ఇవ్వరు కదా. రోజు పనులు పని చేసుకుంటే రోజుకు 300-400 కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు ఆధార్ సేవ ఇచ్చి మా వర్క్ తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు దయచేసి మాకు కొంచెం కనికరించండి. ఎందుకంటే రేషన్ కార్డు అప్లికేషన్ అంటే అన్ని ఆధార్లు కావాల్సి వస్తుంది. రేషన్ కార్డు మీదనే బేస్ అయ్యి మాకు వచ్చే 6 schemes కూడా రేషన్ కార్డు మీదనే బేస్ అయ్యి ఉంది. మాకు అసలు రేషన్ కార్డే లేదు. అది అప్లికేషన్ పెట్టాలి అంటే ఆధార్ కావాలి. అసలు ఆధార్ అంటే ఇక్కడ అన్ని లాక్లు వేసుకొని ఉన్నారు. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. 7 o'clock వచ్చినాం. లంచ్ బాక్సులు పట్టుకొని వచ్చారు. మీరు లీవ్లు ఎట్లా ఇస్తారండి? 4 ఉన్నాయండి బయ్యారం. ఎందులోనైనా ఇచ్చారా మనకి ఛాన్స్? ఒక నాగార్జున బ్యాంకు దగ్గర ఒక్కటే ఆధార్ తీస్తారంట, కొత్త ఆధార్. మరి అలాంటి దానికి 4 సెంటర్లకు ఎందుకు ఇచ్చారండి పర్మిషన్? అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ 4 సేవలలో ఇవ్వచ్చు కదా పర్మిషన్. వీళ్ళకొక్కరికి ఇచ్చి వాళ్ళకి పర్మిషన్, లీవ్ పర్మిషన్ ఇచ్చేసారు. మరి మా పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఒక్కరికే లీవ్ పర్మిషన్ ఇస్తే మరి మిగిలిన 4 సెంటర్లలో శాంక్షన్ చేయించండి. అక్కడికి వెళ్తాం. ఇది మహబాద్ బయ్యారం సరిపోవట్లేదు, మహబాద్ వెళ్తాం, అక్కడ చేయించండి. పోనీ అక్కడ కూడా ఇద్దరు 2 days నుంచి తిరుగుతున్నారు. అక్కడ కూడా ఫైటింగ్స్ అవుతున్నాయి అంట. బయ్యారము అవ్వదు, మహబాద్ అవ్వదు. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఖమ్మం వెళ్ళాలా, వరంగల్ వెళ్ళాలా? మా సిచ్యువేషన్స్ ఏంటి? దయచేసి మా పరిస్థితి గమనించండి. ఇలాంటి లీవ్ పర్మిషన్ లేకుండా మా వర్క్ ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టు. నిన్న వస్తే 11 o'clock వచ్చారండి సారు. మార్నింగ్ 9 o'clock నుంచి ఇక్కడ జనం ఉంటే 11 o'clock ఇచ్చి శాంక్షన్ చేస్తే ఎట్లా అండి? మా పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక్కరోజు లీవ్ పర్మిషన్ ఇచ్చారండి. మళ్ళీ రేపు ఇస్తారా? మళ్ళీ న్యూ ఇయర్ 2 రోజులు ఉండదండి. మళ్ళీ ట్యూస్డే నుంచి అంటే మా పరిస్థితి ఏంటి? వర్క్స్ అవ్వాలి కదా, పనికి వెళ్లే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పని నష్టం ఎవరు భరిస్తారండి? అన్ని రేషన్ కార్డు మీదనే ఉంది. రేషన్ కార్డుకి అప్లికేషన్ అంటే ఆధార్లు అవ్వాలి. ఆధార్లు అవ్వట్లే, రేషన్ కార్డు లేదు, ఏ స్కీమ్స్ లేదు. స్కీమ్స్ పెట్టడం వల్ల యూజ్ ఏముంది? మాకు అవ్వాలి కదా. దయచేసి ఇప్పుడు ఓపెన్ చేయించండి. ఇప్పుడు మీరు లీవ్ పర్మిషన్ ఈయనకి ఇస్తే ఇంకొకరిని శాంక్షన్ చేయించండి, ఇంకొకరికి పర్మిషన్ ఇవ్వండి. ఆయన ఆన్ చేయమని చెప్పండి, ఆయన ఇవ్వమనండి. అంతేగాని మేమైతే కదలం ఇక్కడ నుంచి. గార్ల పోయారు. ఇప్పుడు బ్యాంకులో పెట్టారు, ఆధార్ నమోదు కేంద్రం బ్యాంకులో పెట్టారు, లీవ్ ఇచ్చారు, మాకు సంబంధం లేదని బ్యాంకు మేనేజర్ అంటారు. సంబంధం లేకుండా బ్యాంకులో ఎట్లా పెట్టారు నమోదు కేంద్రం? అది కరెక్టా కాదా? ఇప్పుడు పెట్టినప్పుడు నమోదు కేంద్రం పెట్టినప్పుడు బయట లీవ్ లెటర్ పెట్టాలి. పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన చక్కగా ఆయన వెళ్ళిపోతాడు. లీవ్ పెట్టారు, నాకు సంబంధం లేదని బ్యాంక్ మేనేజర్ అంటారు. ఎవరికి సంబంధం? అంటే ప్రజలందరూ పిచ్చోళ్ళ? ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇవన్నీ పెట్టారు. పెట్టాక ఇవి మార్చుకోవాలి, అవి మార్చుకోవాలంటే ప్రజలందరూ వస్తారు. నా ఇష్టం వచ్చినట్టు నేను మార్చుకోవాలి, నేను రెడీగా ఉంటా, నాకు నేను అడిగినంత ఇస్తారు, వాళ్ళే మార్చుకుంటారనే ఆలోచనతో ఉన్నారా? లేకపోతే మార్దామని ఉన్నారా? దేనికోసం ఉన్నారు? ఏం చేద్దామని ఉన్నారు? ఏంటంటే అధికారులను కోరేది ఒకటే, ప్రజలు కావాలి. ఇప్పుడు అందరూ ప్రభుత్వం చెప్పింది రేషన్ కార్డు మార్చుకోవాలి, ఆధార్ కార్డు మార్చుకోవాలని చెప్పారు. మార్చుకోవాలన్నప్పుడు అందరూ వచ్చారు. ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి అధికారులు. మేము వచ్చిన 30 దూరం గ్రామ ప్రజలు వచ్చి కనీసం 3 పొడి పెట్టాము. మా పొలం పెట్టారు 300కి 400 పని చేసుకుంటారు. కూలీలం మేము. మాకు లేదని చెప్తే ఇంటికి వెళ్ళిపోయి పని చేసుకుంటాం కదా. అందాలు తిరుగుకుంటే ఎక్కువ నిలబడ్డాం మేము. మాకు వచ్చి ఒక 3 కోడి మాకు ఇంటి ఇష్టం రాదు ఉంటున్నాం కదా. బస్సులకి రావాలి. ఆ పిల్లతల్లులు ఉన్నారు. ఆ పిల్లతల్లు దేనికి వచ్చారు? దేనికోసం వచ్చారు? ఆ పిల్లగాళ్ళని ఎత్తుకొని దేనికి వచ్చారు? పిల్లతల్లులు ఇంతమంది వచ్చారు, దేనికోసం వచ్చారు? అవి అన్ని వచ్చా పోతే పని అవుతుందనే కదా వచ్చింది, ఏదో ఆశతోనే కదా వచ్చింది. వాళ్ళు వచ్చినాక కూడా కనీసం పని చేయకుండా, లీవ్ పెట్టిన సంగతి కూడా తెలవకుండా చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అధికారులు ఏం చేయాలి?
ఈ అధికారులు ఇట్లా పని చేస్తే మాకు కుదరదండి. కొత్త అధికారులు కావాలి, మాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు కావాలి. మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు అన్నట్టుగా కొత్త అధికారుల ఎన్నికలను నియమిస్తా అన్నారు. నియమించి వాళ్ళ అనుకూలంగా మాకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు కావాలి మాకు అధికారులు.